నీట్ అనే ఎగ్జామ్ జాతీయ స్థాయిలో ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది? దేశం మొత్తం మీద ఒకటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండాలి. ఉత్తరాధిపత్యం అనేటువంటిది మన దక్షిణాది మీద చూపించడం కోసము ఈ నీట్ అనేటువంటిది తెలుగు వారు టాప్లో ఉన్నప్పుడు ఉత్తరాది నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏమిటి? అప్పట్లో ఏదో తిమిని బమ్మింగ్ చేసి ఎక్కువ సీట్లని వాళ్ళు లాక్కునే ప్రయత్నంలో భాగంగా నీట్ని తీసుకొచ్చారు. ఒక క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చేస్తే 4 మార్కులు వస్తాయి. అదే క్వశ్చన్ తప్పు అయిపోతే 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ వస్తుంది. జూన్ 4వ తారీఖు సాయంత్రం పూట రిజల్ట్ పెట్టేశారు. ఈ హడావిడిలో ఎందుకు ఎవరు పట్టించుకోరు, ఎవరు తెలియదు. కొనుక్కున్న వాళ్ళు ఎంత కొన్నారా బాబు అంటే 30 లక్షలకు కొన్నాం, ఎంత కమ్మేవారా బాబు అంటే 30 లక్షలకు అమ్మాం. కోచింగ్ సెంటర్లో కొంత నిబంధన పెట్టినప్పుడు పేపర్ లీకేజీ మీద కేంద్ర ప్రభుత్వము నిఘా సంస్థ ఉంటుంది కదా. కేవలం ఎవరికైతే గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తారో ఆ గ్రేస్ మార్క్స్ యాడ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ పెడుతున్నారు. అవును, నీటును రద్దు చేస్తే ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం తమకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పెట్టుకోవచ్చు. నమస్తే. నీటు పరీక్ష పేపరు లీకేజీ ఆ గందరగోళానికి సంబంధించి రోజు ఒక వార్త మీడియాలో ప్రధానంగా వస్తూ ఉన్నది. దక్షిణ భారత రాష్ట్రాలకు సంబంధించిన కర్ణాటక, తమిళనాడు ఆ రాష్ట్ర రాజకీయ నాయకులు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి విడిగా పరీక్ష నిర్వహించుకుంటామని ఈ నీటు వద్దే వద్దని చెప్తూ ఉన్నారు. న్యాయస్థానాల్లో దీనిపైన పోరాటం ఒకవైపున జరుగుతున్నది. మొత్తం పరీక్షనే రద్దు చేయాలనే డిమాండ్ వస్తున్నది. ఇంతకు నీటు పరీక్షలో ఏం జరిగింది, పేపరు లీకేజీ ఎట్లా జరిగింది, భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది, ఈ నీటు ఎగ్జామ్ పైన వాద వివాదాలేమిటి, వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని మన దగ్గర ఈ సబ్జెక్టుకు సంబంధించిన నిపుణులు వేణుగోపాల్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్, ఇంతకీ ఈ నీట్ అనే ఎగ్జామ్ జాతీయ స్థాయిలో ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది? దీని ముందు బ్యాక్గ్రౌండ్ ఏమిటో చెప్పండి. వార్తాపత్రికల్లో వివిధ వార్తలు వస్తున్నాయి. వీటికి సంబంధించి నీటు, ఎన్టీఏ. సో నీట్ అనేటువంటిది మనకు జాతీయ స్థాయిలో మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, మెడికల్ కాలేజ్ లోపల ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో దీని పూర్వపరాలు పరిశీలిస్తే ఒకసారి మనకు 2016కు పూర్వము ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెడికల్ సీట్లకు సంబంధించి ఆ రాష్ట్రము ప్రత్యేకంగా అర్హత పరీక్షను పెట్టుకొని ఆ మెడికల్ సీట్లను కేటాయిస్తూ ఉండేది. 2016 నుంచి సో ప్రతి రాష్ట్రం లోపల పిల్లలందరూ, విద్యార్థులందరూ పరీక్షలు రాయాలనంటే దానికి సంబంధించి అప్లై చేసుకోవడం, దానికి సంబంధించిన ఫీజు కట్టడం, తర్వాత ఎగ్జామ్ రాసే రోజు పోవడానికి రావడానికి రానుబోని ఖర్చులు, ఇవన్నీ ఆలోచిస్తే కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం. ఒక్కొక్క విద్యార్థి సుమారుగా 12 నుంచి 14 ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చేది. ఇంటర్మీడియట్ అయిపోయినాక బైపీసీ అయిపోయిన తర్వాత 12 నుంచి 14 ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చేది. సో ఈ రకమైనటువంటి పద్ధతి ఉన్నప్పుడు దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దామన్న ఉద్దేశంగా, అంటే దేశం మొత్తం మీద ఒకటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండాలి, అది కూడా అంటే వివిధ రాష్ట్రాలు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టినప్పుడు అంత సమర్థవంతంగా నిర్వహించట్లేదు. కొన్ని దగ్గర పేపర్ లీకేజ్లు అవుతున్నాయి. మన తెలంగాణలో కూడా మన దురదృష్టకరం 2 సార్లు ఎంసెట్ పెట్టాల్సి వచ్చింది ఆ పర్టికులర్ 15-16 టైంలో. సో ఈ విధంగా జరుగుతున్న క్రమంలో మేము సమర్థవంతంగా పెడతామని చెప్పేసి, ఎఫిషియెంట్గా పెడతాం, ట్రాన్స్పరెంట్గా పెడతాం, పారదర్శకంగా పెడతామని చెప్పేసి నీట్ అనేటువంటి ఎగ్జామ్ని తీసుకొచ్చారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అని 2016లో తీసుకురావడం జరిగింది. 2016లో తీసుకొచ్చినప్పటి నుంచి కొన్ని రాష్ట్రాలు సమ్మతించినాయి, కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి దీన్ని. ఈ రకమైనటువంటి వద్దు, సో ఈ రకమైనటువంటి మెడికల్ సీట్ల కేటాయింపు కూడా మాకు నష్టం జరిగే విధంగా ఉందని చెప్పేసి కొన్ని రాష్ట్రాలు, పర్టికులర్గా తమిళనాడులో మనం చూసినట్లయితే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఈ విధంగా జరుగుతున్న క్రమంలో 2016 నుంచి జరుగుతుంది ఎగ్జామ్. అప్పటి నుంచి ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు. జాతీయ స్థాయిలో నిర్వహించడం వెనుక ఒక భావన ఉండాలి, ఒక ఉద్దేశం ఉండాలి. ఏమి కారణంగా, ఏ ఉద్దేశంతో ఇప్పుడు యూపీఎస్సీ ఉంది, జాతీయ స్థాయిలో మా అడ్మినిస్ట్రేషన్ కోసం ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర ప్రభుత్వ విభాగాలకు అవసరం. ఈ నీటు అవసరం ఏమిటి? ఇక్కడ 2 విషయాలు చూడాలండి. బయటకు కనిపించేది ఒక రీజన్, లోపల కనిపించేది ఇంకొక రీజన్. బయటకు కనిపించే రీజన్ ఏమో వివిధ రాష్ట్రాల్లో అర్హత పరీక్షలు అనేటువంటివి సరిగా జరగట్లేవు, కాబట్టి మేము సమర్థవంతంగా పారదర్శకంగా ఒకటే ఎగ్జామ్ని, దేశమంతా ఒకటే ఎగ్జామ్ పెడుతున్నాం అనేది బయటకు కనిపించేది. ఇది వైద్యం, వైద్య సంబంధించి మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి సీట్లు. లోపల కనిపించే రీజన్ మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే పర్టికులర్గా దక్షిణాది రాష్ట్రాల లోపల మెడికల్ సీట్లు అనేటువంటి చాలా ఎక్కువ ఉన్నాయి, ఉత్తరాది రాష్ట్రాల లోపల కొంచెం పడుతుంది. అక్కడ జనాభాకు తగినంతగా మెడికల్ కాలేజీలు లేవు, మెడికల్ సీట్లు లేవు. కానీ ఇక్కడ మనం మన జనాభాకు తగిన రీతిలో మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, మెడికల్ సీట్లు. అవును,
దాదాపుగా సరిపోయే విధంగా ఉన్నాయి. వాళ్ళ పర్టికులర్ స్టాండర్డ్స్ ప్రకారం ఇంత రేషియోలో మెడికల్ డాక్టర్స్ ఉండాలి, మెడికల్ కాలేజెస్ ఉండాలి అవుతుందో దాన్ని మనం రీచ్ అయినాం. సో ఉత్తరాది పెత్తనం అనేటువంటిది మన దక్షిణాది మీద చూపించడం కోసము ఈ నీట్ అనేటువంటిది తీసుకొచ్చిన అనేటువంటిది లోపల నుంచి కనిపిస్తున్నటువంటి ఈ రకమైన చర్చ ఉన్నది. దాని చర్చ జరుగుతుంది, అప్పటి నుంచి కూడా చర్చ జరుగుతుంది, దీని మీద కూడా ఉంది. ఇక్కడ మనకు 2016 నుంచి మొన్నటి లీకేజీ వరకు జాతీయ స్థాయిలో తెలుగువారే టాప్లో ఉండేవారు. తెలుగువారు టాప్లో ఉన్నప్పుడు ఉత్తరాది నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏమిటి అప్పట్లో? తెలుగు వాళ్ళు ఎప్పుడైతే టాప్లో ఉన్నారో మన దగ్గర ఉన్నటువంటి కొంచెం బైపీసీ ఓరియంటెడ్ అంటే డాక్టర్ కావాలనేటువంటి ఒక ఆశయం అనేటువంటిది ఏదైతే ఉందో మన వాళ్ళు ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కొంచెం సులువు అయినటువంటిది. అదేవిధంగా ఉత్తరాది నుంచి ఆ కాంపిటీషన్ అనేటువంటి ఇవ్వలేకపోయారు. ఎప్పుడైతే ఇవ్వలేకపోయారో మొత్తం ఓవరాల్గా ఒకటే ఎగ్జామ్ చేసేసి అన్ని రకాలైనటువంటి మన వాళ్ళు అప్పుడు టాప్ వస్తున్నప్పుడు అంటే 2016 పూర్వం మన దగ్గర నుంచి వెళ్ళి అక్కడ సీట్లను కూడా కైవసం చేసుకునేవాళ్ళు. అక్కడ ఓపెన్ కోటా సీట్లను కూడా మన వాళ్ళు కైవసం చేసుకొని అక్కడ ఎంబీబీఎస్ చేసేవాళ్ళు. కానీ దీని అంతా జనరలైజ్ చేసి ఏదో తిమ్మిని బమ్మిని చేసి ఎక్కువ సీట్లని వాళ్ళు లాక్కునే ప్రయత్నంలో భాగంగా నీట్ని తీసుకొచ్చారు. సరే 2016 నుంచి జరుగుతుంది. సరే అదేమన్నా సమర్థవంతంగా పెట్టారంటే ప్రతిసారి ఏదో ఒక చిన్న కంప్లైంట్ లేకుండా వీళ్ళు పెట్టింది లేదు. ఒకసారి ఏమో క్వశ్చన్ పేపర్ అబ్నార్మల్గా వస్తుంది. అసలు మాకు ఫ్యాకల్టీ మెంబర్స్కి చేయడానికే కొంచెం హాఫ్ అన్ అవర్ అట్లా టైం పట్టేటువంటి, ఒక 5 క్వశ్చన్లు తీసుకుంటే హాఫ్ అన్ అవర్ టైం పట్టేటువంటి అట్లా ఇస్తారు. ఒకసారి ఏమో మరీ నార్మల్గా మొన్నటి పేపర్ 720 అవుట్ ఆఫ్ 720, 67 మందికి 720 అవుట్ ఆఫ్ 720 ఇచ్చారు. సో దాని ఇంకా ఎట్లా వస్తుంది వీళ్ళ ఎన్టీఏ చేసినటువంటి భాగవతం ఏంటి అని అంటే ఈరోజు ప్రైమరీ స్కూళ్ళలో పెట్టేటువంటి యూనిట్ టెస్ట్, స్ట్రిప్ టెస్ట్ల కన్నా అధ్వానంగా అయిపోయింది. అంతకుముందు 2016 కన్నా స్టేట్ లెవెల్లో అర్హత పరీక్షలు సరిగా జరగట్లేవు, మేము సమర్థవంతంగా పారదర్శకంగా నిర్వహిస్తామని ఒక నీట్ని తీసుకొచ్చారు కదా. అది ఈ రోజు పరిస్థితి ఎలా ఉందనంటే ప్రైమరీ స్కూళ్ళలో జరిగేటువంటి యూనిట్ టెస్ట్, స్లిప్ టెస్ట్ వారానికి పెట్టేటువంటి ఎగ్జామ్ల కన్నా కూడా అధ్వానంగా తయారైంది. ఏ విధంగా ఎంత అధ్వానంగా తయారైందనంటే క్వశ్చన్ పేపరు అభ్యర్థికి టైంకి ఇవ్వలేకపోయారు, చాలా లేట్గా ఇచ్చారు, ఆలస్యంగా ఇచ్చారు. ఎస్, ఇక్కడ ఈ నీట్ అనే దాన్ని అంటే తెలుగువారు అక్కడికి వెళ్ళడం, ఎక్కువ సీట్లు తీసుకోవడం, ఈ చర్చ ఒక ఉన్నది. మొన్న 2023-24 మన జరిగిన ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్, అసలు ఈ ఎగ్జామ్లో జరిగింది ఏమిటి, వివాదం ఏమిటి, ఎందుకు మళ్ళీ పరీక్ష నిర్వహించాలి, గ్రేస్ మార్కుల విషయం ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది? 2024లో నీట్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఏదైతే ఉందో వీళ్ళు సరైన సమయానికి పేపర్ ఇవ్వకపోవడం మూలాన మొత్తం దేశవ్యాప్తంగా కొన్ని సెంటర్లలో ఒక 1500 మంది స్టూడెంట్స్కి పేపర్ లేట్గా ఇచ్చారు. డిఫరెంట్ స్టేట్స్ లోపల పర్టికులర్ నార్త్లోని కొన్ని సెంటర్ లోపల పేపర్ అనేటువంటిది లేట్గా ఇచ్చారు. లేట్గా ఇచ్చిన కారణంగా అంటే ఎంత లేట్గానైతే ఇచ్చారో ఆ ఆలస్యానికి రిలేటెడ్గా అంటే నేను ఇప్పుడు ఒక అభ్యర్థిని, నేను 2 గంటల్లో ఎన్ని క్వశ్చన్లు చేశాను, రిమైనింగ్ 1 అవర్ కూడా నాకు టైం వచ్చి ఉంటే నేను ఎన్ని క్వశ్చన్లు చేస్తాను అనేటువంటిది ఎన్టీఏ వాళ్ళే డిసైడ్ చేసి దానికి రిలేటెడ్గా గ్రేస్ మార్క్స్ అనేటువంటివి యాడ్ చేశారు. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకు నీట్ లోపల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒక క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చేస్తే 4 మార్కులు వస్తాయి, అదే క్వశ్చన్ తప్పు అయిపోతే 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ వస్తుంది. సో వీళ్ళు గ్రేస్ మార్క్స్ ఎప్పుడైతే ఇస్తున్నారో నేను నాకు లాస్ అయిన టైంని పరిగణలోకి తీసుకొని వీళ్ళు నాకు గ్రేస్ మార్క్స్ ఇస్తున్నారు. గ్రేస్ మార్క్స్ ఇచ్చే క్రమంలో 1 అవర్లో నేను ఎన్ని క్వశ్చన్లు చేస్తా అని చెప్పేసి తీసుకున్నారు. కానీ నేను ఆ క్వశ్చన్లలో ఎన్ని తప్పు చేస్తా అన్నది మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? నన్ను సరిగా పరిశీలించకుండానే మీరు గ్రేస్ మార్క్స్ అనేటువంటివి యాడ్ చేశారు. సో గ్రేస్ మార్క్స్ యాడ్ చేసిన కారణంగా ఈరోజు 2016 నుంచి 2023 వరకు తీసుకుంటే టాప్ వర్డ్స్ అంటే ఫస్ట్ ర్యాంక్లో ఒక్కొక్కసారి ఒకరికి ఇద్దరికి ముగ్గురు కూడా వస్తుంది. కానీ ఈసారి ఏకంగా 67 మందికి టాప్ ఫస్ట్ ర్యాంక్. ఎట్లా సాధ్యమైంది? అది ఏ విధంగా సాధ్యమైందంటే వీళ్ళు కలుపుతున్న గ్రేస్ మార్క్స్ కారణంగా. గ్రేస్ మార్క్స్ అంటే వీళ్ళు టైంను బేస్ చేసుకుని గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం ఇచ్చారు కదా. అంటే గ్రేస్ మార్క్స్ అంటే ఎందుకు, ఏ ప్రాతిపదిక మీద? క్వశ్చన్ పేపర్ ఆలస్యంగా ఇచ్చాం. ఒకటి కొన్ని సెంటర్లో క్వశ్చన్ పేపర్ ఆలస్యంగా వచ్చింది. రెండోది ఏంటి అని అంటే ఈ క్వశ్చన్ పేపర్ ఆలస్యంగా ఇచ్చాం కదా, అభ్యర్థి 2 గంటలలో అంటే రిమైనింగ్ టైంలో ఎన్ని క్వశ్చన్లు చేశాడు, రిమైనింగ్ టైంలో ఎన్ని క్వశ్చన్లు చేశాడు, ఈ సమయం కూడా ఇచ్చి ఉంటే ఎన్ని క్వశ్చన్లు చేసేవాడు అన్నదాన్ని బేస్ చేసుకొని గ్రేస్ మార్క్స్ అనేటువంటి యాడ్ చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మన ఒక ఫిజిక్స్ లోపల ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్లు ఇచ్చారు. అదేంటి, ఎన్సీఆర్టీ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఒక ఆన్సర్ ఉంది, న్యూ టెక్స్ట్ బుక్లో ఒక ఆన్సర్ ఉంది. అంటే పిల్లలు ఒకటే కరెక్ట్ అంటే ఇంతకు పూర్వం చదువుకున్న వాళ్ళంతా తప్పు చదువుకున్నారని అర్థం. ఇంతకుముందు పూర్వం చదువుకున్న వాళ్ళని తప్పు చదువుకొని ఉండాలి, లేకపోతే ఇప్పుడు చదువుకున్న వాళ్ళని తప్పు చదువుకోవాలి. మనకి ఎక్కడైనా 2x2 4 ఉండాలి. కానీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ రాసేటువంటి కమిటీలను ప్రాపర్గా నిర్వహించక, రాసిన వాటిని ప్రూఫ్ రీడింగ్ చేయక, హడావుడిలో టెక్స్ట్ బుక్స్ని ప్రింట్ చేసి మేము చెప్తూనే ఉంటాం ఈ టెక్స్ట్ బుక్లో ఇక్కడ తప్పు ఉంది అని మ్యాక్సిమం స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాం. చెప్పినప్పుడు వాళ్ళు కరెక్షన్ చేసుకొని దాని ప్రకారం వెళ్ళి ఆన్సర్ చేస్తారు. కానీ ఓవరాల్గా ఎగ్జామ్ జరిగిన తర్వాత ఆబ్జెక్షన్స్ రేజ్ చేసేటప్పుడు టెక్స్ట్ బుక్నే ప్రామాణికంగా తీసుకుంటారు. అలా తప్పున్నా కూడా తప్పుని ఒప్పుకోవాల్సిందే.
సో 2 డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ లోపల డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 2 ఆన్సర్స్ని ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్స్ని ఇచ్చారు. 2 ఆన్సర్స్ ఇచ్చిన కారణం జాతీయ స్థాయిలో ఒక ఎగ్జామ్ నిర్వహిస్తున్నప్పుడు పిల్లల భవిష్యత్తు ఇది ఎట్లా అదంత నిర్లక్ష్యం? అంటే మేము సమర్థవంతంగా నిర్వహిస్తామని 2016లో తీసుకొచ్చారు కదా, వీళ్ళు ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. సో ఈ విధంగా 2 క్వశ్చన్లు అంటే ఈ 67 మందికి ఒకటేసారి 720కి 720 మార్కులు ఎందుకు వచ్చాయని చెప్పేసి కొందరు కోర్టును ఆశ్రయించారు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే కోర్టును ఆశ్రయించారో వాళ్ళు అప్పుడు చెప్తున్న రీజన్స్, ఎన్టీఏ అధికారికంగా వాళ్ళ వెబ్సైట్లో పెట్టినటువంటి రీజన్స్ ఏంటి అని అంటే, ఇంతకుముందు 23 లక్షల మంది స్టూడెంట్స్ మనకి ఎగ్జామ్ రాశారు. ఇది నేను చెప్తున్నాయి కాదు, ఈ లెక్కలన్నీ కూడా ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ నుంచి వచ్చినటువంటి సైట్లో ఉన్నాయి. ఆ సైట్లో పెట్టినాయి. వాళ్ళు ఒక వెబ్ నోట్ రిలీజ్ చేశారు. ఇంతకుముందు 2023 లోపల 20,38,000 మంది ఎగ్జామ్ రాశారు. 2024 లోపల 23 లక్షల మంది రాశారు. అంటే సహజంగా ఒక ఇయర్ నుంచి ఇంకో సంవత్సరం పోతున్నప్పుడు సహజంగానే కొంత విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ 23 లక్షల మంది రాశారు. కేవలం 3 లక్షల మంది పెరిగితే టాపర్స్ సంఖ్య 3 నుంచి 67కి పెరిగిందట వీళ్ళు చెప్తున్న మొదటి రీజన్. రెండో రీజన్ ఏంది అని అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో రెండిట్లో డిఫరెన్స్ ఉంది కాబట్టి మేము ఫిజిక్స్లో ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్స్ ఇచ్చాం. అంటే ఆ రెండిట్లలో ఏది ఆన్సర్ పిక్ చేసినా కూడా మార్క్స్ కలుస్తాయి అన్నట్టు. సో ఆ విధంగా మార్క్స్ కలుపుతున్నప్పుడు మేము ఏమంటున్నాం, ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్లు ఇస్తే 4 మార్కులు ఫరక్ పడుతుంది. కేవలం 4 మార్కుల వ్యత్యాసంతో 67 మంది పెరిగారా అన్నది రెండో క్వశ్చన్. అంటే వీళ్ళు చెప్తున్నటువంటి ఏ రీజన్స్ కూడా యాక్సెప్టబుల్గా లేవు. వాళ్ళు ఏదో జరిగింది. ఇంకొకటి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, జూన్ 14వ తారీఖు నాడు మేము రిజల్ట్ అనౌన్స్ చేస్తామని ఇంకొక వెబ్ నోట్లో వాళ్ళు అంతకుముందు ఇచ్చారు మనకి, జూన్ 14 నాడు. సో పిల్లలందరూ కూడా జూన్ 14కి వస్తాను. జూన్ 4వ తారీఖున దేశమంతా ఒక రకమైనటువంటి హడావిల్లో ఉంది, ఎన్నికల రిజల్ట్ అదే రోజు వీళ్ళు జూన్ 4వ తారీఖు సాయంత్రం పూట రిజల్ట్ పెట్టేశారు. అంటే ఈ హడావిడిలో ఏందో ఎవరు పట్టించుకోవడం తెలియదు. పర్టికులర్గా మీ మీడియా అటెన్షన్, మీడియాని గమనిస్తూ ఉంటుంది కదా, యాజ్ ఏ 4th estate ఎవ్రీథింగ్ దే విల్ అబ్జర్వ్, రైట్? సో మీడియా అటెన్షన్ని డైవర్ట్ చేయడం కోసము సో ఆ రోజున పెడితే మీడియా అంతా కూడా ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి ఎవరు గెలిచిండ్రు, ఎవరు ఓడిపోయినారు, ఇక్కడ ఏ రాష్ట్రంలో ఎన్ని వస్తున్నాయి, ఏంది ఇదంతా ప్రసారం చేస్తూ ఉంటారు. దీనికి ఆస్కారం లేకుండా జూన్ 4th రోజు వీళ్ళు పెట్టింది. అంటే మనకు బయట నుండి చూసే వాళ్ళకు క్లియర్గా అర్థమవుతుంది ఏదో తప్పు జరిగింది. కొన్ని విషయాలు ప్రామాణికత లేకపోయినా కూడా ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను. ఏంటి అని అంటే, ఎగ్జామ్ జరిగినప్పటి నుంచి వీళ్ళు రిజల్ట్ పెట్టే లోపే క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అన్నది స్టూడెంట్స్కి క్లియర్గా అర్థమైపోయింది. క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అనేది చాలా సోషల్ మీడియా ఛానల్స్లో, సోషల్ మీడియా సైట్ల లోపల క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, లీక్ అయిన క్వశ్చన్ పేపర్ ఇదే అని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ కూడా పెట్టడం జరిగింది. సో సోషల్ మీడియా కాబట్టి మనం అంత ప్రామాణికత తీసుకోవద్దని మేము కొట్టి పారేస్తాం. సో ఈ జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అది నిజమేనేమో. నిన్నటికి నిన్న బయటకు వచ్చింది. అంటే బీహార్లో ఒక కేసు ఫైల్ అయింది, క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని కోర్టు తీసుకుంది, ఒక కమిటీ ఫామ్ చేసింది, అంతా జరుగుతుంది. నిన్న క్లియర్గా కొనుక్కున్న వాళ్ళు ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి. సిట్ రిపోర్ట్లో కొనుక్కున్న వాళ్ళు ఎంత కొన్నారా బాబు అంటే 30 లక్షలకు కొన్నాం, ఎంత కమ్మారా బాబు అంటే 30 లక్షలకు అమ్మాను. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ రాకెట్ అంతా నడిచింది కూడా మా కోచింగ్ సెంటర్ల ముసుగులో, కన్సల్టెన్సీల ముసుగులో. ఏ కోచింగ్ సెంటర్ కూడా ఇంతవరకు అసలు కొట్లాడింది కోచింగ్ సెంటర్లు. ఇంత అన్యాయం స్టూడెంట్స్కి ఎట్లా జరుగుతుందని ఇవారు కేసులు వేసింది కూడా కోచింగ్ సెంటర్లు. 720 అవుట్ ఆఫ్ 720 67 మందికి ఏ విధంగా మార్క్స్ వస్తాయని మేము విద్యార్థుల తరపున ఏ విద్యార్థికి అన్యాయం జరగద్దు, ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి న్యాయం జరగాలని కొట్లాడింది మేము. కానీ అంతేగాని మేము ఎప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ చేయాలి, మా స్టూడెంట్స్ మాత్రమే న్యాయం జరగాలి, వేరే స్టూడెంట్స్కి అన్యాయం జరగాలని మేము ఎప్పుడు కోరుకోలేదు. మళ్ళీ ఈ రాకెట్ అంతా జరిగింది కూడా గుజరాత్ నుంచి, బీహార్ నుంచి, పర్టికులర్గా నార్త్ జరిగింది. సో ఆ రాష్ట్రాల నుంచి కోచింగ్ సెంటర్ల ముసుగులో జరిగినటువంటి వ్యవహారం ఇదంతా కూడా. కానీ ఇక్కడ ఎన్నికల ఫలితాలు రావడం అదే రోజు, నీట్ అదే రావడం అదే రోజు, అంటే ఇక్కడ ఎట్లా కోఇన్సిడెంట్గా జరగడానికి స్కోప్ లేదు కదా. అంత పెద్ద ఈ పరిణామం జరుగుతున్నప్పుడు అదే రోజు ఫలితాలు రావడం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం నుంచి సంబంధిత ఉన్నతాధికారులు ఆలోచన చేయాలి కదా. తప్పు చేశామని అర్థమైపోయింది వాళ్ళకి, తప్పును కప్పిపుచ్చుకోవడం కోసము, మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసము పర్టికులర్గా జూన్ 4నే వీళ్ళు రిజల్ట్ అనేటువంటి తెలుసు. అంటే వాళ్ళు అనుకున్న దానికి జూన్ 14కి చేయాలి, కానీ జూన్ 4 రోజే చేస్తున్నారంటే ఏంటన్నట్టు, మేము తప్పు చేశాము, ఎగ్జామ్ నిర్వహణలో కొన్ని పొరపాట్లు జరిగిపోయినాయి, ఆ పొరపాట్లకి ఇప్పుడు మేము సరిదిలేము కాబట్టి దాన్ని బయటికి రానియకుండా ఏదో మసిబూసి మారడిగా చేసిన చందంగా వాళ్ళు ఆ రోజున జూన్ 4న పర్టికులర్గా రిజల్ట్ అనేటువంటిది అనౌన్స్ చేశారు. కానీ ఇక్కడ ఒక అభ్యర్థి నీట్కు దానికి ఎలిజిబుల్ కావాలంటే వారు పడే శ్రమ ఎట్లా ఉంటుంది, అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది ఒకసారి మీరు, ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్ సంబంధించి మాట్లాడితే ఈరోజు పరిస్థితి కాంపిటేటివ్ లెవెల్స్ ఎలా ఉన్నాయనంటే,
ఇంటర్మీడియట్ అయిపోగానే ఏ విద్యార్థి కూడా నీట్ లోపల మంచి ర్యాంకు కొట్టేటువంటి పరిస్థితి లేదు. ఆ లెవెల్కి కాంపిటీషన్స్ అనేటువంటి వెళ్ళిపోయాయి. సో సహజంగానే తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థుల్లో కావచ్చు, డాక్టర్ కావాలనేటువంటి కోరిక ఆ విధంగా ఉండిపోయింది. అయితే 8th క్లాస్ నుండే వీళ్ళకి ఫౌండేషన్ అనేటువంటి స్టార్ట్ చేస్తారు. అంటే మనకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ రకమైనటువంటి స్కిల్స్, న్యూమెరికల్ స్కిల్స్ కావచ్చు, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ స్కిల్స్ కావచ్చు, ఆ రిలేటెడ్ స్కిల్స్ అన్నీ కూడా 8th నుంచే ఈరోజు స్టూడెంట్స్కి నేర్పాల్సినటువంటి అవసరం వచ్చింది రీచ్ కావాలంటే. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలు ఉన్నటువంటి కొన్ని సీట్లలో వాళ్ళు ర్యాంక్ కొడితే రాలేని పరిస్థితి. ఇంకొక 1 year లాంగ్ టర్మ్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ లాంగ్ టర్మ్ తీసుకునే క్రమంలో కూడా 1 year తను ఇంకేది ఆలోచించకుండా ఆల్మోస్ట్ 24 గంటల్లో ఎక్కువ కాలం దీని మీదనే స్పెండ్ చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఏవైతే ఉన్నాయో, సారీ మ్యాథ్స్ అంటే ఐఐటి జేఈ వాళ్ళకు ఉంటుంది. సో ఈ పర్టికులర్ నీట్ విషయానికి వస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఈ 4 సబ్జెక్టులలో వీళ్ళు ఒక రకమైనటువంటి ప్రగతిని సాధించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ 1 year లోపల లేకపోతే ఇంటర్మీడియట్ చదివే స్థాయిలో కావచ్చు, అభ్యర్థి పడే కష్టానికి మేము కూడా ఫ్యాకల్టీగా, అంటే అభ్యర్థి చదువుతున్నాడు, అక్కడ ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ రకంగా ఆలోచన విధానాన్ని పెంచాలి అన్న దానికోసం మేము క్వశ్చన్లు తయారు చేస్తూ ఉంటాం వాళ్ళకి. ఒకసారి ఒక క్వశ్చన్ పేపర్లో ఒక రకమైనటువంటి క్వశ్చన్స్ ఇస్తాం, నెక్స్ట్ సారికి ఇంకొక రకమైనటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి. సో ఈ విధంగా అనునిత్యమైనటువంటిది మేము వాళ్ళకి మారుస్తూనే ఉంటాం, క్వశ్చన్లు అనేటువంటి మారుస్తూనే ఉంటాం. డిఫరెంట్ లిటరీ బుక్స్ చదివేసి వాటి నుంచి మారుస్తూనే ఉంటాం, క్వశ్చన్స్ మార్చి అన్ని రకాలుగా అభ్యర్థిని సన్నద్ధం చేస్తాం. ఈరోజు అభ్యర్థి మాకు టైం ఇవ్వాలి, ఎవరైతే ఆస్పిరెంట్ ఉన్నాడో ఆస్పిరెంట్ మాకు క్లాసెస్ వినాలి, మేము పెడుతున్నటువంటి ఎగ్జామ్స్ రాయాలి, మళ్ళీ వాటి మీద డౌట్స్ అడగాలి, డౌట్స్ అడిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది, ఈ రకమైనటువంటి అభ్యర్థి చేయాలి. అంటే మాకు తల్లిదండ్రులు కూడా తోడ్పాటును అందియాలి. సో ఆ టైంకి స్టూడెంట్ని తీసుకురావడం, ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి మళ్ళీ తీసుకెళ్ళడం, సో వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయం. కొందరైతే ఆ పర్టికులర్ ఈ పీరియడ్ లోపల వాళ్ళ వృత్తిని కూడా వదిలేసి వీళ్ళని తీసుకురావడం, తీసుకుపోవడం, ఈ రకమైనటువంటి సపోర్ట్ ఇవ్వడం, వాడికి ఏది కావాలో సమకూర్చడం, వీటి కోసం అనేటువంటి తిరగడం. ఎందుకంటే ఇది అనేటువంటి క్రూషియల్ టైం అన్నట్టు. ఈ స్టేజ్ని దాటిస్తే కొంతవరకు బాధ్యత తీరిపోతుంది మనకు అన్న దానికోసం అనేది చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు టీచర్స్ వర్క్ చేస్తున్నారు, తల్లిదండ్రులు వర్క్ చేస్తున్నారు, స్టూడెంట్ వర్క్ చేస్తున్నారు, అది లక్షల సంఖ్యలో. సో ఈ రకమైనటువంటి ఒక ట్రయాంగిల్ వర్క్ జరుగుతున్నప్పుడు సో మనమేమో కష్టాన్ని నమ్ముకున్నాం, వాళ్ళేమో ఇంకో దాన్ని నమ్ముకున్నారు. కానీ ఇక్కడ దేశవ్యాప్తంగా ఎన్ని కోచింగ్ సెంటర్లు ఉండవచ్చు? దేశవ్యాప్తంగా మనకు అంటే కోచింగ్ సెంటర్స్కి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి నెంబర్ అనేటువంటిది ఏం లేదు. సో మంచి కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా కొన్ని మనకి కార్పొరేట్ లెవెల్లో కూడా ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి ఎస్టాబ్లిష్ అయినాయి కాబట్టి వాటికి సంబంధించి పర్టికులర్ సంఖ్య అనేటువంటిది మనకి ఏముండదు. లేదు, ఇక్కడ మొన్న సరిగ్గా ఎన్నికలకు ఒక 5-6 నెలల ముందు కోచింగ్ సెంటర్ల గురించి కేంద్ర ప్రభుత్వం ఒక విధి విధానాలు చెప్పింది. మీరు 9-9-9-2-2-2 అని చెప్పకండి, డబ్బా కొట్టుకోకండి, అట్లా మీరు ఏమి షరతులు వర్తిస్తాయనే విషయం పెద్దగా చెప్పండి, ఎన్ని పాస్ అయినారో అది మాత్రమే చెప్పండి అని కొన్ని నిబంధనలు ఇచ్చింది కదా. ఇంత బ్లండర్ మిస్టేక్ జరిగి కోచింగ్ సెంటర్లకు కొంత నిబంధన పెట్టినప్పుడు పేపర్ లీకేజీ మీద కేంద్ర ప్రభుత్వము నిఘా సంస్థ ఉంటుంది కదా, వాళ్ళ పాత్ర ఏమిటి, వాళ్ళు ఏం చెప్పారు, దీని మీద ఏం చెప్తున్నారు వాళ్ళు? కోచింగ్ సెంటర్ల మీద ఒకటి తీసుకొచ్చారు, అదేంటంటే కోచింగ్ సెంటర్లు ఏ రకమైనటువంటి ఫీజును వసూలు చేస్తున్నాయో ఆ రిలేటెడ్గా మీరు క్వాలిటీ కోచింగ్ అనేటువంటిది ఇవ్వాలి. అదేవిధంగా మీ టాపర్స్ విషయం లోపల వాళ్ళు ఏదైతే వాళ్ళు ఎన్నిసార్లు మీరు ఒకవేళ టాపర్ని అనౌన్స్ చేయాలనుకుంటే, ఈయన నా దగ్గర చదువుకున్నాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని అనౌన్స్ చేయాలనుకుంటే ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఫస్ట్ చెప్పాలి, ఇంతకుముందు ఎన్నిసార్లు కోచింగ్ తీసుకున్నాడో చెప్పాలి, ఎప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిందో చెప్పాలి. సో ఈ రకమైనటువంటి నిబంధనలు పెట్టారు, స్వాగతించాల్సినటువంటి విషయం. కానీ ఒక కోచింగ్ సెంటర్ మీద ఇన్ని రకాలైనటువంటి నిబంధనలు పెడుతున్నప్పుడు జాతీయ స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటిది ఒకటి ఉంది, అక్కడ కొంతమంది డైరెక్టర్లు ఉంటారు, ఒక చైర్మన్ ఉంటాడు. సో వీళ్ళకి కూడా కొన్ని నిబంధనలు అనేటువంటి వర్క్ చేయాలి కదా. ఈరోజు ఎన్టీఏ నుంచి క్వశ్చన్ పేపర్ను ఎగ్జామ్ సెంటర్ తీసుకుపోవడానికి ప్రాపర్గా తీసుకెళ్ళలేకపోయారు. అంటే ఏంటన్నట్టు కోచింగ్ సెంటర్లకు ఏమో పర్టికులర్ నిబంధనలు పెట్టి మీరు మంచి పనే చేశారు, అదే రకమైనటువంటి నిబంధనలు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎన్టీఏ కూడా పెట్టి అక్కడ సమర్థవంతమైనటువంటి డైరెక్టర్ల నియామకం జరిపి సమర్థవంతమైన నియామకాలు చేసి ఎగ్జామ్ని ఎవరైతే ఎఫిషియన్సీగా నిర్వహించగలరో వాళ్ళకే బాధ్యతలు అప్పయ్యకుంటే ఈరోజు మనకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే, క్వశ్చన్ పేపర్ లీక్ అయింది ఫస్ట్ థింగ్, దాన్ని పక్కకు నెట్టేశారు. కేవలం మేము ఈ 67 మందికి ఎందుకు మార్క్స్ వచ్చాయి అని అడిగితే వాళ్ళు చెప్తున్న రీజన్ లోపల 3 లక్షల మంది పెరిగారు, ఈ ఫిజిక్స్ లోపల 2 మార్క్స్ ఇచ్చాం, గ్రేస్ మార్క్స్ యాడ్ చేసాం, ఎగ్జామ్ టైం మిస్ అయింది కాబట్టి అని చెప్తున్నారు. ఎగ్జామ్ టైం మిస్ అయింది ఎవరి వల్ల? మీ వల్లనే కదా. దానికి అప్పిపుచ్చుకునే ప్రయత్నంగా ఇంకొక పొరపాటు ఏం చేశారు, గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, కేవలం ఎవరికైతే గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారో ఆ గ్రేస్ మార్క్స్ యాడ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ పెడుతున్నారు.
ఇప్పుడు వచ్చేటువంటి ఉత్పన్నమైనటువంటి ఇంకొక ప్రశ్న ఏంటి అని అంటే, ఆ రోజున పిల్లలందరూ ఎగ్జామ్ రాశారు, ఆ రోజు క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది, ఇప్పుడు రాయబోయే వాళ్ళకి కూడా సేమ్ డిఫికల్టీ లెవెల్ వస్తుంది అన్నది ఎవరు చెప్పలేము. ఎందుకంటే క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి మనం మాన్యువల్గా ప్రిపేర్ చేయము, ఒక పూల్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేస్తాము, దాని నుంచి మనము కంప్యూటర్ ఆధారంగా ఒక ప్రోగ్రామ్ ఆధారంగా వాటిని డ్రాగ్ చేస్తాం. సో ఆ విధంగా డ్రా చేస్తున్నప్పుడు క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటే మళ్ళీ పిల్లలకి అన్యాయం జరిగినట్టే. అప్పుడు ఈజీగా వచ్చినా ఇప్పుడు ఈజీగా వచ్చినా, అప్పుడు హార్డ్గా వచ్చినా ఇప్పుడు హార్డ్గా వచ్చినా ఏమవుతుందని అంటే పిల్లల లోపల కొంతమంది అయోమయం, అయ్యో మనం రాసుంటే బాగుండేది, అప్పుడే రాసుంటే బాగుండేది, మన క్వశ్చన్ పేపర్ టైంకి వచ్చి ఉంటే బాగుండేది అని వీళ్ళు అనుకుంటారు, ఈజీగా వచ్చి ఉంటాయి. సో మళ్ళీ దీనికి నార్మలైజేషన్ చేయలేం మనం. ఏ విధంగా నార్మలైజేషన్ చేస్తాం? నార్మలైజేషన్ కూడా చేయలేని పరిస్థితి. సో ఇప్పుడు ఎన్టీఏ అనేటువంటిది ఒక గత్యంతరం లేని పరిస్థితిని క్రియేట్ చేసి ఏదో ఒక నిర్ణయాన్ని వీళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేసి మళ్ళీ పిల్లలకి అన్యాయమే తప్ప దీని న్యాయం జరిగింది. ఎన్టీఏ అంటే ఏమిటి? ఎన్టీఏను పర్యవేక్షించేది ఎవరు? ఎన్టీఏ దీనిపైన స్పందన ఏమని చెప్పింది? ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. జాతీయ స్థాయిలో కేవలం నీట్ లాంటి పరీక్షలే కాకుండా వేరేటువంటి పరీక్షలు కూడా వీళ్ళకి సమర్థత ఉంది అని చెప్పేసి వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళని కండక్ట్ చేయమని చెప్తారు ట్రాన్స్పరెన్సీ కోసం. ఒక ఏజెన్సీ మనకు 2016 కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ. అవును, 2014 ప్రభుత్వాలు మారిన తర్వాత తీసుకొచ్చినటువంటి కొత్త కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ మోదీ వచ్చిన తర్వాత. దీంట్లో కొంతమంది ఒక చైర్మన్, కొంతమంది డైరెక్టర్లు ఉంటారు. ఆ డైరెక్టర్స్ కూడా మంచి ఐఐటి ప్రొఫెసర్స్ ఉంటారు, యూపీఎస్సీ రిటైర్డ్ చైర్మన్, యూపీఎస్సీ రిటైర్డ్ మెంబర్స్, అట్లాంటి వాళ్ళని సమర్థవంతమైన రిటైర్డ్ ఐఏఎస్ వాళ్ళని, వర్కింగ్ ఐఏఎస్ వాళ్ళని కూడా పెట్టుకోవచ్చు. సో అంత ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళని పెట్టేసి ఈ ఎగ్జామ్స్ అనేటువంటి కండక్ట్ చేయాలి. ఎన్టీఏ విషయానికి వస్తే ఇప్పుడు మనం నీట్గా చర్చ చేస్తున్నాం, కానీ ఇంకో కొన్ని ఎగ్జామ్స్, పేటెంట్ ఆఫీసర్ అని ఒక ఎగ్జామ్ ఉంది నేషనల్ లెవెల్లో, గ్రూప్ ఏ లెవెల్ ఈక్వల్ టు ఐఏఎస్ క్యాడర్ అని. గ్రూప్ ఏ లెవెల్కి వీళ్ళు చేసింది ఏంటంటే ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అని ఒకటి పెట్టుకున్నారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ ముందు 10 రోజుల ముందు హాల్ టికెట్స్ అనేటువంటి రిలీజ్ చేసి 2 రోజుల ముందు ఎగ్జామ్ సెంటర్ మార్చారు. ఎగ్జామ్ సెంటర్ మార్చాము, మీరు మళ్ళీ కొత్తది చేసుకోండి అని అంటారు. ఒక్కొక్కరికి సౌత్లో ఉన్న ఒకరికి బీహార్లో సెంటర్ వేశారు. 2 రోజుల్లో ట్రైన్ టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకుంటాడు, అక్కడికి ఏ విధంగా పోయి రాస్తాడు. చాలామంది ప్రిలిమ్స్ మిస్ అయ్యారు. ప్రిలిమ్స్ మిస్ అయిన తర్వాత వాళ్ళు మెయిన్స్కి ఏం చేశారు, మెయిన్స్కి మళ్ళీ 10 రోజుల ముందు ప్రిలిమ్స్ ఎవరు క్వాలిఫై అయ్యారో రిజల్ట్ పెట్టారు. మెయిన్స్లో కూడా అదేవిధంగా మళ్ళీ సేమ్ ఎగ్జామ్ సెంటర్ మార్చారు. మెయిన్స్ మేము రాయలేకపోయామని కోర్టుకి వెళ్తే మళ్ళీ మెయిన్స్ని 2 రకాలుగా ఎగ్జామ్ పెట్టారు. సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితేనే 2 ఎగ్జామ్స్ పెడుతున్నారు, 2 ఎగ్జామ్స్. అంటే జాతీయ స్థాయిలో గ్రూప్ ఏ ఆఫీసర్ని సెలెక్ట్ చేసే విధానం ఏ విధంగా ఉందన్నది చూస్తే మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది 2 రకాలుగా పెట్టారు. మెయిన్స్ ఎగ్జామ్ 2 రకాలుగా పెట్టినప్పుడు డిఫికల్టీ లెవెల్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏ విధంగా అభ్యర్థి సామర్థ్యాలను ఒకే విధంగా నువ్వు పరీక్షించగలుగుతావు? సో ఈ రకమైనటువంటి ఎన్టీఏ లీలాలు అనేటువంటి ఇంకా డెప్త్కి వెళ్తే చాలా ఉన్నాయి. కానీ ఎన్టీఏ అసలు ఇంత బ్లండర్ చేస్తున్నప్పుడు విద్యారంగానికి సంబంధించిన వారు కానీ మీలాంటి కోచింగ్ సెంటర్లు నిర్వాహకులు కానీ క్వశ్చన్ చేయట్లేదు, అడగట్లేదా? ఇప్పుడు ఎన్టీఏని మనం 2 రకాలుగా క్వశ్చన్ చేయొచ్చు. ఒకటి డైరెక్ట్గా రిప్రజెంట్ చేయాలి. డైరెక్ట్గా రిప్రజెంట్ చేయాలి అని అంటే రీజనల్ ఆఫీసెస్ లేవు, ఓన్లీ ఢిల్లీ ఈజ్ ద ఆఫీస్. సో మేము ఇక్కడ నుంచి అక్కడ ఉన్న ఫ్యాకల్టీస్కి కొంచెం రిప్రజెంట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు ఒకసారి వెళ్తారు, రిప్రజెంటేషన్ తీసుకుంటారు, మళ్ళీ దానికి రిప్రజెంటేషన్ మీద ఏం తీసుకున్నారో అన్నదానికి మళ్ళీ రిటర్న్ ఉండదు, జస్ట్ తీసుకుంటారు, ఇచ్చినవన్నీ తీసుకుంటా ఉంటాం. మేము ఇక్కడ నుంచి ఫోన్ చేస్తాం, మీ ఇట్లా జరుగుతుంది, దీన్ని మీ ఏంది స్పందన ఏంటి అన్నట్టు మేము అడుగుతూనే ఉంటాం, ఫోన్లు చేస్తూనే ఉంటాం. అక్కడ ఎవరో అసలు ఆ ఆన్సర్ చేస్తున్నటువంటి ఆఫీసర్ ఎవరు, ఆఫీసరా అటెండరా తెలియలేని పరిస్థితి. ఆన్సర్ చేస్తారు, మాకు దీని మీద ఏ ఇన్ఫర్మేషన్ లేదు అని పెట్టేస్తారు. లేదు మాకు దీని మీద ఇన్ఫర్మేషన్ రేపన్నా కనుక్కొని చెప్పండి అని అంటే తీసుకుంటా, నిన్న మీరు కాల్ చేశారు కదా మేము ఇప్పుడే కనుక్కుంటామని ఫోన్ పక్కన పెడతారు, అటు వెళ్తారు వస్తారు, అవునండి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదని చెప్తారు. సో ఈ రకమైనటువంటి అసలు ఏ రకమైన ట్రాన్స్పరెన్సీ అని వీళ్ళు ఏ ట్రాన్స్పరెన్సీ కోసం అయితే వీళ్ళు పెట్టారో ఆ ట్రాన్స్పరెన్సీ అక్కడ ఉండట్లేదు. చివరాఖరికి ఎక్కడికి పోవాల్సి వస్తుంది అని అంటే కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. ఏదైనా విషయం మీద కోర్టుకి వెళ్తే కోర్టు ఎన్టీఏని గుడ్డిగా నమ్ముతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటి సమర్థవంతమైనటువంటి ఏజెన్సీ ఎగ్జామ్స్ నిర్వహణ లోపల కొన్ని స్టేలు ఇస్తే ఇబ్బందికరమైనటువంటి విషయం. అంటే ఈ నీట్ మీద ప్రాపర్గా రియాక్ట్ అయింది, ఒక కమిటీ ఫామ్ చేయండి, అవసరమైతే ఆ 1800 మందికి మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి అని చెప్పేసి ఒక తాత్కాలికమైనటువంటి ఉపశమన చర్యలకు అది ఆదేశించింది. ఇది మంచి పరిణామం. కానీ చాలా కేసెస్ లోపల సుప్రీంకోర్టులు కానీ సుప్రీంకోర్టు అనేటువంటిది ఎన్టీఏని గుడ్డిగా నమ్ముతుంది. మీరు ఇది విత్డ్రా చేసుకుంటారా, నేను కొట్టేయాలని అడుగుతుంది. కానీ ఇక్కడ ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ఏజెన్సీ చేస్తున్నాయన్నీ వీటిపైన ప్రభుత్వానికి చెడ్డ పేరు. మరి ప్రభుత్వమైన దీనిపైన స్పందన ఏమన్నా ఉందా? ప్రభుత్వ స్పందన అంటే ఫస్ట్ ఈ ఎన్టీఏ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా డౌన్ ట్రాడెన్ సెక్షన్స్, స్టూడెంట్స్, వీళ్ళకి పొలిటికల్ కనెక్షన్స్ తక్కువ. ఇలా ఓటాకు లేదు, వీళ్ళందరికీ ఓటాకు ఉంది. ఇప్పుడు వీళ్ళు ఓటాకు చూపించే క్రమంలో చూపిస్తున్నారు కానీ వీళ్ళంతా డౌన్ ట్రాడెన్ సెక్షన్, వీళ్ళకి పొలిటికల్ కనెక్షన్స్ లేకపోవడం మూలన ఈ విషయాలను మన పొలిటికల్ లీడర్స్ దగ్గర తీసుకోదు, ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు.
మంచి పరిణామం ఏంటి అని అంటే మొన్న ఇంకొక ఈ ఎన్టీఏ లీలలో చూడండి, లక్నో నుంచి ఒక అమ్మాయి ఎగ్జామ్ రాసింది. ఎగ్జామ్ రాసిన తర్వాత ఓఎంఆర్ షీట్ సబ్మిట్ చేసింది. సబ్మిట్ చేసిన తర్వాత June 4th రోజు చూస్తే మంచి టాపర్ అట అమ్మాయి. June 4th రోజు చూస్తే ఆమె రిజల్ట్ లేదు. రిజల్ట్ ఎందుకు లేదు అని చెప్పేసి ఎన్టీఏకి ఫోన్ చేస్తే నో ఆన్సర్. ఆమెకి హైకోర్టు లాయర్ నుంచి ఆమె వాళ్ళ రిలేటివ్ హైకోర్టు లాయర్ ఉన్నాడు కాబట్టి ఆమె హైకోర్టు లాయర్ త్రూ ఒక నోటీస్ పంపిస్తే ఎన్టీఏకి అప్పుడు వాళ్ళు ఒకటి పంపించారు. ఏమని పంపించారంటే, మీ ఓఎంఆర్ షీటు చినిగిపోయింది కావున మేము ఎవాల్యుయేట్ చేయలేదు. ఎంత అన్యాయం ఇది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎగ్జామ్ రాసి ఓఎంఆర్ షీట్ సబ్మిట్ చేసేటప్పుడు ఇన్విజిలేటర్ అయితే చూసే తీసుకుంటారు కదా. చినిగిపోయి ఉంటే అక్కడ ఇన్విజిలేటర్ యాక్సెప్ట్ చేయడు కదా. అక్కడ యాక్సెప్ట్ చేశారు, చివరి అక్కడికేమో చినిగిపోయింది. నా ఓఎంఆర్ షీట్ నాకు చూపించండి అంటే వాళ్ళు పంపించారు, ఇమేజ్ తీసి పంపించారు. దాన్ని చూస్తే చినిగిపోయారు. ఇట్లయితే చినిగిపోయినట్టుంది. ఎవరు నింపారన్నది క్యాలిక్యులేట్. చినిగిపోయి ఉన్నా కూడా బబ్లింగ్ క్లియర్గా కనిపిస్తుంది. ఇఫ్ దే వాంట్ టు ఎవాల్యుయేట్ దే కెన్ ఎవాల్యుయేట్ చేయొచ్చు దాన్ని. బబ్లింగ్ అనేటువంటి క్లియర్గా కనిపిస్తుంది. ఆమె ఆ పేపర్ని తెప్పించుకుని ఆమె ఇచ్చిన కీ ప్రకారం చేసుకుంటే ఆమెకి 715 మార్కులు వస్తున్నాయి. షీఈ్ వన్ ఆఫ్ ద టాపర్. 715 మార్కులు వస్తుంది. అంటే ఆమె ఇంటర్మీడియట్ అయిపోయినాక 1 year, అంటే ఆమె 3వ ప్రయత్నం. ఫస్ట్ ఇయర్లో రాలేదు, సెకండ్ ఇయర్లో రాలేదు. అంటే ఆమెకి ఎంత ఆ కోరిక బలంగా ఉంటే 3 సంవత్సరాలు వెయిట్ చేసింది. 3 సంవత్సరాల్లో డిగ్రీ అయిపోతుంది బయట. కానీ నాకు ఎంబీబీఎస్ కావాలని ఆ 3 సంవత్సరాలు కృషి చేసింది. ఈరోజు ఆమె 3 సంవత్సరాల కృషిని మీరు గంగలో దొక్కారు. ఇంకోటి, ఈ విషయం అంతా కూడా ప్రియాంక గాంధీ గారు ట్వీట్ చేసేంత వరకు బయటకు రాలేదు. ప్రియాంక గాంధీ మాట్లాడడం ఒకటి, రెండోది రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అవును, ఈ ఎన్టీఏ చేస్తున్నటువంటి దురాఘాతాలు అనేటువంటి ఫస్ట్ టైము ప్రతిపక్ష లీడర్లకు అందినాయి. చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అందుకోసమైనటువంటి ఇవాళ దేశం అంతా కూడా చర్చిస్తుంది అసలు ఏం జరుగుతుంది అనేది. ఫస్ట్ టైము దేశవ్యాప్త చర్చ జరుగుతుంది ఎన్టీఏ దురాఘాతాలపై. కానీ ఇక్కడ దక్షిణాది వాళ్ళు తమకు తామే నిర్వహించుకుంటామని డీకే శివకుమార్ కర్ణాటక నుంచి, స్టాలిన్ మొదటి నుంచి అంటూ ఉన్నారు. అది మళ్ళీ ఒకవేళ కనుక ఈ నీటు రద్దు అయిపోయి ఏ రాష్ట్రం చేసుకునే అవకాశం కూడా ఉందా? అవును, నీటును రద్దు చేస్తే ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం తమకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని పెట్టుకోవచ్చు. రీసెంట్గా మనం ఎంసెట్ని ఈఏపీ సెట్గా మార్చుకున్నాం. అంటే ఇక మనం మెడికల్కి ఎట్లాగో మనం ఎంట్రన్స్ పెట్టట్లేదు కాబట్టి ఈఏపీ సెట్ అని అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మస్యూటికల్ కామన్ ఎంట్రన్స్ నీట్ కారణంగా. అయితే మనం ఇప్పుడు పూర్వ పద్ధతికి వెళ్తే నేను ముందు చెప్పినట్టు పాత ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు మళ్ళీ తలెత్తడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక్కొక్క విద్యార్థి 12 నుంచి 14 ఎగ్జామ్స్ రాయడము, వాటికి సంబంధించిన అప్లై చేసుకోవడము, ఫీజులు కట్టడము, ఆ పర్టికులర్ ఎగ్జామ్ డేట్ రోజు ఎక్కడ సెంటర్ పడితే అక్కడికి వెళ్ళి రాయడము, ఇవన్నీ ఇబ్బందికరమైనటువంటి విషయాలు. కానీ మరి ఇట్లా చేస్తే మొత్తం నష్టమే ఉంది, మొదటికే మోసం వస్తుంది. అందుకోసమనే ఎన్టీఏని ప్రక్షాళన చేయాలి. ఫస్ట్ అక్కడ ఎవరైతే ఆఫీసర్స్, డైరెక్టర్స్ ఉన్నారో, చైర్మన్ ఉన్నారో, సమర్థవంతమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, సమర్థవంతమైనటువంటి ప్రొఫెసర్లను అక్కడ మనము పెట్టి ఆ ఎన్టీఏ డైరెక్టర్స్ నియామకం లోపల రాజకీయ ఒత్తిడులు ఏవైతే ఉన్నాయో రాజకీయ నాయకుల వాళ్ళ ఒత్తిడి తగ్గించేస్తే మనకు సమర్థవంతమైనటువంటి డైరెక్టర్స్ అక్కడ నియామకం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ విధంగా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఇవి రావు. కానీ ఇక్కడ గ్రేస్ మార్కులు కొన్ని అన్నారు. ఉదాహరణకు 1 మార్కు వచ్చినా సరే ర్యాంక్ ఎంతో పడిపోతుంది. ఇస్తే 1660 మందికి మీరు 1560, 1600 సంథింగ్ లెక్క, ఇంతమందికి మీరు గ్రేస్ మార్కులు 2, 3, 5, 10 కలిపితే కనుక ఇప్పుడు ఇందాకనే ఉత్తరప్రదేశ్ అమ్మాయికి అయినట్లే ర్యాంక్ పడిపోతే మిగతా నష్టం జరుగుతుంది కదా. మరి డెఫినెట్గా ఈ గ్రేస్ మార్కుల విధానం అనేటువంటిది ఏ విధంగా ఉందనంటే, వాళ్ళు లాస్ అయిన టైంని బేస్ చేసుకొని గ్రేస్ మార్క్స్ యాడ్ చేసామని చెప్తున్నారు. ఈ లాస్ అయిన టైంని బేస్ చేసుకొని వాళ్ళు కలుపుతున్న మార్కులు ఏవైతే ఉన్నదో ఒక్కొక్క అభ్యర్థికి -20 మార్క్స్ రావచ్చు. ఒక అభ్యర్థికి 720కి 720 మార్కులు రావచ్చు. అంటే ఎంత అసంబద్ధమైనటువంటి విధానం మీరు ఒకసారి చూడండి ఇది. సో వాళ్ళు తీసుకున్నటువంటి ఈ విధానం కారణంగానే ఈరోజు టాపర్స్ లోపల 67 మంది అనేటువంటిది ఫస్ట్ ర్యాంక్ని చేజిక్కించుకోవడం జరిగింది. అంటే మీరు అన్నట్టుగా ఇంతకుముందు మీరు 1-2 మార్కులే అని అంటున్నారు. వాళ్ళే స్వయంగా ఒప్పుకున్నది. వాళ్ళ ఎన్టీఏ వెబ్సైట్లో పెట్టినటువంటి విషయం ఏంటంటే, మేము అవలంబిస్తున్న ఈ విధానం కారణంగా -20 రావచ్చు, 720 రావచ్చు. మీరేమంటున్నారు? 1 మార్కు, 2 మార్కులు, 3 మార్కులు పోతేనే మనకు లక్షల్లో మారిపోతుంది. అవును. సో 1563 candidates were compensated for the loss of time and the revised marks of such candidate vary from -20 to 720 marks. -20. Among these, the score of 2 candidates also happens to be 718 and 719 marks respectively due to compensatory marks. అంటే మేము ఈ అవలంబించిన విధానం అనేటువంటిది -20 నుంచి 720 మార్క్స్ ఏ విధంగా మార్కోవచ్చు. మేము వేసిన వాళ్ళలో ఒకరికి 718 వచ్చినాయి, ఒకరికి 719 కూడా వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళే అంటే మిస్టేక్ జరిగింది,
అంటే కళ్ళ ముందు విద్యార్థుల జీవితం గల్లంత అయిపోతున్నది. ఇది చాలా ప్రొటెస్ట్ తర్వాత వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వెబ్ నోట్. వాళ్ళు ఏం జరుగుతుందన్నది లోపల నుంచి చెప్పలేదు. చాలా ప్రొటెస్ట్ తర్వాత పిల్లలందరూ మళ్ళీ మాకు ఎగ్జామ్ పెట్టాలి, నీట్లో అవకతవకలు జరిగినాయి, క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, మీకు నచ్చిన వాళ్ళకి మార్క్స్ యాడ్ చేశారు అంటే ఆబ్వియస్గా ఇప్పుడు 1567 మందికి మేము మార్క్స్ యాడ్ చేసామని వాళ్ళు చెప్తున్నారు. 1567 మందికి టైం లాస్ అయిందని దానికి బేసిస్ ఏముంది? ఈ 1567 మందిలో నాకు నచ్చిన ఒక 100 మందిని దూర్చొచ్చు కదా, ఏమైనా జరగవచ్చు కదా. అటువంటి అనుమానాలు సహజంగానే విద్యార్థులకి వస్తాయి కదా. ఎగ్జామ్ అనేటువంటిది పర్ఫెక్ట్గా జరగాలి, జరగనప్పుడు ఇట్లాంటి అనుమానాలకే తాగొస్తుంది. కాబట్టి ఇప్పుడు పిల్లలంతా కోరుకుంటుంది ఏంటంటే మాకు మళ్ళీ నీట్ ఎగ్జామ్ పెట్టాలి, ఇప్పుడు ఆ విధంగా పిల్లలే కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ నీట్ ఎగ్జామ్ పెడదామని అనుకుంటే ఈ 1567 మంది కాకుండా మిగిలిన విద్యార్థులు ఉన్నారుగా, కష్టపడి ర్యాంకులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాయడం అని అంటే వాళ్ళకి ఎంత మెంటల్ ప్రెషర్, మళ్ళీ ఇప్పుడు చదవాలి కదా. వాళ్ళకి 23 లక్షల మంది అంటే ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది, ఎవరికైతే మీరు గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారో ఆ 1567 మందికి మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి అని అంటున్నారు. పోనీ అదేమైనా పిల్లలకి న్యాయం జరిగే విషయమా అని అంటే 2 సార్లు ఎగ్జామ్ పెడుతున్నాం కాబట్టి మనము క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్ వేరే ఉంటుంది, అప్పుడు మనం మళ్ళీ అన్యాయం చేసిన వాళ్ళమే అవుతాం. అప్పుడు ఒక ఈజీగా ఉంది ఇప్పుడు హార్డ్గా ఉంది అని అంటారు, లేకపోతే ఇప్పుడు ఈజీగా ఉంది అప్పుడు హార్డ్గా ఉంది అని అంటారు. ఈ రకమైనటువంటి మళ్ళీ విద్యార్థుల దగ్గర నుంచి వచ్చేటువంటి క్వశ్చన్ ఉంది. కానీ ఇక్కడ ఒకవేళ ఉత్తరాది రాష్ట్రాల్లో పరీక్ష పేపర్ లీకేజీ కోసం సపరేట్ గ్యాంగులు ఉన్నాయట, కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయట కదా, ఆ ముఠాల గురించి ఏమన్నా సమాచారం? నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా ఈ ముఠాలన్నీ, ఈ రాకెట్లన్నీ కూడా కోచింగ్ సెంటర్లు, కన్సల్టెన్సీల పేరుతోటి నడుస్తున్నాయి. పర్టికులర్గా ఒక నేమ్ కూడా సల్వార్ ముఠా సంథింగ్ ఏదో నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఆ ముఠాలు ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నాయన్న రాష్ట్రాలను తీసుకుంటే కొంచెం భయంకరమైనటువంటి విషయం. సో మొన్న కేసు అయినటువంటిది బీహార్, అంతకుముందు గుజరాత్. సో ఈ రాష్ట్రాల పేర్లు విన్నప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళనంటే వీళ్ళకి అడ్డదారులో డబ్బులు సంపాదించుకోవాలనేటువంటిది ఒకటి. ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూషన్ అది చేసింది అని అంటే ర్యాంక్ సంపాదించుకోవడం కోసం చేశారు. వీళ్ళు కోచింగ్ సెంటర్లో ముసులో చేస్తున్నారు కాబట్టి వీళ్ళు అడ్డదారిలో డబ్బులు సంపాదించుకోవాలి. ఫస్ట్ వీళ్ళ దగ్గర పేపర్ ఇలా వచ్చింది, వాళ్ళు అడ్డదారిలో డబ్బులు సంపాదించుకోవడం అనేది వాళ్ళ ఆలోచనలో తప్పు. వాడికి పేపర్ ఏ విధంగా వచ్చింది, ఒక్కొక్క పేపర్ని 30 లక్షలకి అమ్మేటువంటి స్వేచ్ఛ వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుంది అని అంటే అది ఎన్టీఏ వైఫల్యమే. క్వశ్చన్ పేపర్ని సమయానికి చేర్చలేకపోయారు, క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అంటే ఆ గంట సేపు టైం ఎక్కడ, ఆ క్వశ్చన్ పేపర్ ఎక్కడ ఉన్నది? కానీ ఇక్కడ పేపరు ఇప్పుడు ABCD సెట్ల వారిగా ఉంటుంది కదా, దాంట్లో జంబ్లింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. పేపరు ముద్ర అయి కోచింగ్ ఎగ్జామ్ సెంటర్కి వచ్చేవరకల్లా సెక్యూరిటీ మధ్య ఉంటుంది కదా, మరి సెక్యూరిటీ మధ్య ఉండేది ఎట్లా బయటకు వస్తుంది? ఇప్పుడు దీని గురించి ఇంకొంచెం వివరణ ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఎక్కడ క్వశ్చన్స్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు, క్వశ్చన్ పేపర్ ఎక్కడ ప్రింట్ అవుతుంది, క్వశ్చన్ పేపర్ ప్రింట్ అయిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయింది, ఎగ్జామ్ సెంటర్కి ఏ విధంగా మూవ్ అవుతుంది, ఎగ్జామ్ సెంటర్ మూవ్ అవడానికి ముందు ఎక్కడ ఉంది, ఇదంతా కూడా కాన్ఫిడెన్షియల్. ఈ మెటీరియల్ని కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ అనే సంబోధిస్తారు. ఈ క్వశ్చన్ పేపర్ అని కూడా ఎక్కడ సంబోధించారు. మూమెంట్లో కూడా ఆర్డర్స్ వచ్చినప్పుడు కూడా కాన్ఫిడెన్షియల్ మెటీరియల్, దీన్ని ఇక్కడ నుంచి మీరు ఇక్కడికి సప్లై చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి మార్చాలని చెప్పేసి ఎక్కడ కూడా ఆస్కారం ఉండదు. కానీ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే అతనికి నేను నీట్కి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నాను తెలియదు. ఒక కాన్ఫిడెన్షియల్గా తనకు చెప్తారు కొన్ని క్వశ్చన్స్ ఇలా విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని ఒక పూల్ ఆఫ్ క్వశ్చన్స్ని తయారు చేసి విధంగా. సో ఇంత పకడ్బందీగా జరిగేటువంటి విధానాన్ని మనం అవలంబించినా కూడా క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుంది అని అంటే ఎన్టీఏలో ఒక పై స్థాయిలో ఉన్నటువంటి చైర్మన్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది లీక్ కాదు. ఆ క్వశ్చన్ పేపర్ని ఎక్కడ స్టోర్ చేసినా కూడా అండర్ ద CCTV సర్వేలెన్స్లోనే క్వశ్చన్ పేపర్ స్టోర్ చేస్తారు. మళ్ళీ దాన్ని అక్కడ నుంచి ఏ టైంకి తీస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో అంతా రికార్డ్ అయిపోతుంది. సో ఆ విధంగా తీసుకెళ్లే క్రమంలో మీరు క్వశ్చన్ పేపర్ని టైంకి రీచ్ చేయలేకపోయారు. ఇక్కడ నుంచి క్వశ్చన్ పేపర్ తీసుకున్నారు ప్రాపర్ టైంకే, అక్కడికి చేర్చలేకపోయారు, మధ్యలో లేట్ ఎందుకు అయింది, ఈలోపు క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అంటే సహజంగా ఎవరికైనా ఏమనిపిస్తుంది? క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం కోసమే మీరు క్వశ్చన్ పేపర్ని లేట్ చేశారని కదా అనిపిస్తుంది. సో అక్కడ పై స్థాయి వ్యక్తుల ప్రమేయంతో జరిగినటువంటిదే క్వశ్చన్ పేపర్ లీకేజ్. కాకపోతే ఈరోజు వాళ్ళ పేర్లను బయటకు తీసుకురాకుండా కొన్ని ముఠాల పేర్లను తీసుకొచ్చి ముందర పడేసి ఈ విధంగా చేసేటువంటి డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంది, డిమాండ్ చేస్తున్నారు కదా, నిర్వహించే అవకాశం ఉంది మళ్ళీ. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు స్టూడెంట్స్ ఎగ్జామ్ ప్రాపర్గా జరగలేదు, మాకు మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి అని వాళ్ళే కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జామ్ మళ్ళీ పెట్టడం అనేటువంటిది విద్యార్థులందరికీ శిక్ష లాంటిది. తప్పు చేసింది ఎన్టీఏ, శిక్ష వేస్తున్నది విద్యార్థులకు మనం. కానీ విద్యార్థులే ముందుకు వచ్చి మాకు మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి అని అంటున్నారు. అంటే కొందరు అనొచ్చు, ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చినాయో వాళ్ళే మళ్ళీ ఎగ్జామ్ పెట్టమని అడుగుతున్నారు అనొచ్చు.
అంటే మనం ప్రాపర్గా ఎగ్జామ్ పెట్టకుండా విద్యార్థుల మీద ఆ రకమైనటువంటి అభిప్రాయం రుద్దడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. సో మంచిగా వచ్చినాయా మంచిగా రావా, ఇప్పుడు మళ్ళీ అయితే ఎగ్జామే రాస్తా అంటున్నాడు, నాకు మంచిగా రాలేదు నాకు ఇంకేదో కన్సిడర్ చేయాలని సీట్ ఏమని అడగట్లే కదా, నేను మళ్ళీ ఎగ్జామ్ రాస్తా అని అంటున్నాడు. సో మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం అనేటువంటిది కొంచెం బాధాకరమైన విషయమే. ఇప్పటికీ ఉన్నటువంటి సొల్యూషన్ టెంపరీ సొల్యూషన్ అదొకటే, అంటే కేవలం 1500 మందికి మాత్రమే ఎగ్జామ్ పెట్టాలని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో కేవలం 1500 మందికి పెడితే ఎగ్జామ్ వేరియేషన్ క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టుగా అది కూడా పర్మనెంట్ సొల్యూషన్ కాదు. కాబట్టి అందరికీ మళ్ళీ రీనీట్ అనేటువంటిది కండక్ట్ చేయాలి. అదే మనకి ఇప్పుడున్న పరిస్థితులకు ప్రత్యామ్నాయంగా అదొకటి కనిపిస్తుంది. కానీ ఈ ఇంగ్లీష్లో ఉంటుందా, హిందీ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో ఇది ఎగ్జామ్? 2 లాంగ్వేజ్లో ఉంటుంది. 2 లాంగ్వేజ్లో అన్నప్పుడు దక్షిణ భారతదేశంలో హిందీ అంత పట్టింపు లేదు, ఏదో పాస్ మార్కుల కోసం చదువుతారు. అక్కడనే వాళ్ళకు బై బర్త్ మదర్ టంగ్ అవుతుంది కొన్ని రాష్ట్రాలకు. మరి ఇక్కడ ఏమన్నా ఈ ఆలోచన అంటే మన స్థానిక భాషల లోపల కూడా ట్రాన్స్లేషన్ మనకు కూడా తెలుగులో తమిళ్లో కన్నడలో ఉండాలి కదా పేపర్, ఆ డిమాండ్ ఏమైనా ఉన్నది? అట్లా ఆ డిమాండ్ నడుస్తుంది. అంటే వాళ్ళు డిఫరెంట్ లెవెల్లో ఇప్పుడు ఆ డిమాండ్ని మనం సాధించినా కూడా వాళ్ళు క్వశ్చన్ పేపర్ వాళ్ళు చేసినా కూడా అక్కడ ఏమవుతుంది అంటే ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ అనేటువంటి ఎక్కువ ఉంటాయి, ఇంకా అభ్యర్థులు ఎక్కువ కన్ఫ్యూజన్కి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా మనం దాన్ని ఆ స్థాయిలోనే ఆ విధంగా డిమాండ్ అంటే మన అంటే ఇంగ్లీషులో చదవగలిగినటువంటి విద్యార్థులు ఈరోజు క్వశ్చన్ పేపర్ అర్థం చేసుకోవాల్సిన స్థాయిలో ఉన్నారు, కానీ డిమాండ్ అనేటువంటిది అయితే ఉంది. కానీ ఇక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో గందరగోళాలు ఉండవు, దాదాపు కనబడవు మనకు. కానీ ఇక్కడ మరి దీంట్లో ఎందుకు జరుగుతున్నాయి ఇల్లు అంటే దీన్ని ప్రాపర్గా అధ్యయనం చేయలేదా, లేకపోతే కనుక అవగాహన లోపమా, ఏమిటిది? యూనియన్ పబ్లిక్ సర్వీస్ అనేటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ సార్. దాని చైర్మన్ సభ్యుల నియామకం అనేటువంటిది రాష్ట్రపతి గారికి చేస్తారు. సో ఆ రకమైనటువంటి నియామకం జరుగుతున్నప్పుడు అక్కడ రాజకీయ ఒత్తిళ్లు కానీ సమర్థతనే ప్రాతిపదికగా తీసుకొని యూపీఎస్సీ చైర్మన్ కానీ యూపీఎస్సీ సభ్యులను కానీ నియామకం చేస్తారు. ఆ ఇన్స్టిట్యూషన్కి ఒక సైంటిటీ ఉంది. ఆ సైంటిటీ ఉన్నప్పుడు దాని ప్రకారము అది వెళ్తూ ఉంటుంది. కోర్టు కూడా యూపీఎస్సీని నమ్ముతుంది. కోర్టు ఎన్టీఏ కూడా అదే రకమైనటువంటి వెసులుబాటు ఇచ్చి కోర్టు ఎన్టీఏ మంచిగానే చేస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎన్టీఏ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాదు. దాని చైర్మన్ నియామకము డైరెక్టర్ నియామకం ఎప్పుడైతే పొలిటికల్ లీడర్ల చేతిలో ఉందో అప్పుడు వీళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకోవడము, వాళ్ళకి సమర్థత ఆధారంగా వీళ్ళని నియమించకపోవడం కారణంగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు అనేటువంటి మనకు కలుగుతుంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ నియామకం జరిగేటప్పుడు ఎవరైతే ఎఫిషియెంట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని నియామకం చేయండి, వాళ్ళే ఎఫిషియెంట్గా ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. వాళ్ళు ఎటువంటి ఒత్తిళ్లకు తలగకుండా ఇప్పుడు ఏం జరిగింది లోపల నుంచి ఏం జరిగింది అంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ చేయడానికి కారణము ఓన్లీ మానిటరీ రకమైనటువంటి వాల్యూసే ఉన్నాయా, ఇంకేమన్నా ఒత్తిళ్ళు ఉన్నాయా అన్నది మనకు తెలియని పరిస్థితి. ఇప్పుడు ఒక ముఠా రిలీజ్ చేసిందని చెప్తున్నారు, 30 లక్షలకు పేపర్ అమ్మామని చెప్తున్నారు. అంటే ఆ 30 లక్షలకు పేపర్ అమ్మడానికి పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్టీఏ నుంచి వస్తేనే కదా వాడికి పేపరు. సో ఇప్పుడు ముఠా వైపు ఎవడు చూడడు, క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంటే ఎన్టీఏ వైపే చూస్తారు. కాబట్టి ఎన్టీఏకి సమర్థవంతమైనటువంటి డైరెక్టర్లను చైర్మన్ నియామకం చేయాలి. ఇక ముందు కూడా ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు అనేటువంటి ఎన్టీఏ మీద ఉండకూడదు. అవసరమైతే ఎన్టీఏకి రాజ్యాంగంలో మనకు ఇది ఓన్లీ నీట్కి మాత్రమే పరిమితమైంది కాకుండా ఇంకా వేరే రకమైనటువంటి ఎగ్జామ్స్ కూడా పెడుతుంది. కాబట్టి రాజ్యాంగంలో ఒక సవరణ తీసుకొచ్చి ఎన్టీఏ కూడా రాజ్యాంగబద్ధ సంస్థగా మార్చాలి. అప్పుడే మనకు శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేటువంటి ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం 1500 మందికి ఎగ్జామ్ పెట్టడం ఇవి ఏవైనటువంటి తాత్కాలికమైనటువంటి రేపు పొద్దున మళ్ళీ 2024 ఇప్పుడు అందరికి మళ్ళీ ఎగ్జామ్ పెడతాము, ఇది కౌన్సిలింగ్ అయిపోతుంది. 2025లో మళ్ళీ వాళ్ళే కదా ఎగ్జామ్ పెట్టాల్సి. కానీ ఇక్కడ కోర్టు కూడా ఈ విషయంలో ఒక మాట చెప్పినట్టుంది కదా, మళ్ళీ ఎగ్జామ్ విషయంలో ఏమన్నది కోర్టు? అంటే ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ కేవలము 1567 మందికి ఏదైతే గ్రేస్ మార్క్స్ కలిపారో ఆ 1567 మందికి మాత్రమే మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి అని చెప్పేసింది. ఎవరైతే ఎగ్జామ్ రాయరో వాళ్ళకి గ్రేస్ మార్క్స్ కలపకుండా వచ్చినటువంటి మార్కులు మాత్రమే కన్సిడర్ చేయండి అనే విషయాన్ని కోర్టు అనేటువంటిది క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆ రకంగా ముందుకెళ్దామంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు పూర్తి స్థాయిలో మనం న్యాయం చేయలేమనేటువంటిది ఇంకొక విషయం. చూడ అంటే చివరికి ఇది ఎటువైపు వెళ్ళవచ్చు? చివరిగా అంటే ఇప్పుడు ఈ కోర్టు ఆర్డర్స్తో విద్యార్థులు సంతృప్తి చెందేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా అందరు విద్యార్థులకి మళ్ళీ రీనీట్ పెట్టాలనేటువంటి ఒక డిమాండ్ అయితే ఉన్నది. సో నీట్ యొక్క ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టు యూపీఎస్సీకి ఒక సైంటిటీ ఉంది, ఎన్టీఏ ఆ సైంటిటీని కోల్పోయింది. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రం ఏదైతే మేము నీట్ని ఒప్పుకోవట్లేదని అంటున్నారో ఇప్పుడు వాళ్ళు స్టాలిన్ గారు ఒక చెప్పారు, ఇప్పుడు మీకు అర్థమైందా నేను ఎన్ని రోజులు ఎందుకు నీట్ని ఒప్పుకోలేదు అని అన్నారు. అంటే నర్మగర్భంగా ఆయన చెప్పదలుచుకుంది ఏముంది, నేను బ్యాక్గ్రౌండ్లో వేరే నడుస్తుంది అందుకోసమే నేను నీట్ని ఒప్పుకోలేదు ఇన్ని రోజులు అని చెప్పేసి వేరే రాష్ట్రాల్లో కూడా హితబోధ చేసేటువంటి స్థాయికి స్టాలిన్ గారు వాళ్ళు వచ్చారని అంటే ఎన్టీఏ ఈ రకమైనటువంటి చేస్తున్న కారణంగానే ఆ విధంగా వచ్చింది. కాబట్టి మళ్ళీ ఎన్టీఏనైనా మనం సమర్థవంతంగా నిర్వహించాలి, లేకపోతే పాత పద్ధతికైనా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.
పాత పద్ధతికి వెళ్తే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎన్టీఏనే సమర్థవంతంగా మనం తయారు చేసుకుంటే సరిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you, గారు. ఇక్కడ ఇవాళ మన దేశంలో ప్రధానంగా విద్య వైద్యం రెండు ప్రధాన వ్యాపారాలుగా మారినాయి. ఇందులో విద్యారంగానికి సంబంధించి బేసిక్స్ నుంచే చదువును డబ్బులు పెట్టి కొంటూ ఉన్నారు. అత్యంత ఖరీదైన చదువైంది. చివరికి జీవితంలో స్థిరపడాలనుకొని జీవిత లక్ష్యాన్ని ఎంచుకునే సందర్భంలో కూడా విద్యార్థులపైన విపరీతమైన భారాలు, కష్టాలు, నష్టాలు కలుగుతున్నాయి. వీటికి ఎక్కడనో దగ్గర పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇష్యూ మొత్తాన్ని రాజకీయ కోణంలో చూడడం ఒకటైతే కనుక, దీనికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొని ఇప్పుడు జరిగిన తప్పులు మరోసారి జరగకుండా చూడడం అనేది తక్షణ అవసరం. ఇది కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలి. మొత్తం జరిగిన ఘటనపైన సీరియస్గా యాక్షన్ తీసుకొని విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానివ్వాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ.